అందరికీ నమస్కారం అండి. బాగున్నారండి? నేనండి ఆఫ్రికాలో మీ ఆంధ్ర ఆడబడుచుని. ఈరోజు నేను టిండాలో ఉన్నటువంటి సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చాను. ఎందుకంటే ఇవాళ ఇంకొంత మంచి ఇన్ఫర్మేషన్తో అయితే నేను మీ ముందుకు వచ్చాను. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఆఫ్రికాలో ఆంధ్ర ఆడబడుచు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓం సాయిరామ్. జాయిన్ యువర్ హ్యాండ్స్. సాయిరామ్. సాయిరామ్ సాయిరామ్. సాయిరామ్. గురు చరణం తత్పర భవ సాగర తరణం. సాయిబాబా విగ్రహం అది మనకి పైన ఉంటాయి. దానికి వెళ్ళడానికి ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ వంటశాల ఉంది, మనం దాని తర్వాత చూద్దాము. ఫస్ట్ మనం ఇట్లా ఈ మెట్ల నుంచి మనం పైకి వెళ్దాం. ఇది అంతా ఈ మధ్యనే కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇక్కడ నుంచి మనం ఇలాగా పైకి వెళ్దాము. చూసారు ఎంత బాగుందో, నీట్ గా ఫ్లోరింగ్ అంతా కూడా. ఇది మొజాయిక్ అంటారా? కాదు, టైల్స్ తోటి చేశారు. చాలా బాగుంది కదా. తులసికోట, ఉసిరి మొక్క కూడా ఉన్నాయి. కార్తీక మాసం చక్క వచ్చి రోజు ఇక్కడ మనం దీపం పెట్టుకుందుకు బాగుంటుంది. మనకి ఏదో సిటీ వ్యూ అంతా ఇలా ఉంది. ఇదండి షిరిడి సాయి సేవా సత్సంగము. ఇది టిండాలో ఉంది టెంపుల్. ఉగాండాలో కంపాలా సిటీలో టిండాలో ఉన్నటువంటి సాయిబాబా మందిరం అన్నమాట. ఇప్పుడు మనం పూజారి గారు పూజ చేస్తున్నారు. అయినా ఒకసారి మనం లోపలికి వెళ్ళి మాట్లాడదాం వారితోటి. ముందు ఇది ఇలాగా చక్కగా నంది కూడా పెట్టారు. ఇలా చూస్తారనుకుంటా. సాయిరామ్. నంది ఇక్కడ తాబేలు కూడా కూర్మ అవతారం, కూర్మం కూడా ఉంది. సాయినాథ్ మహారాజ్. ఓం సాయిరామ్ స్వామి. మాకు ఏంటంటే కొంచెం ఆలయ విశేషాలు, నాకు ఒక ఛానల్ ఉంది. మా వ్యూవర్స్ కి చెప్పాలని చెప్పేసి ఈ రోజు ఇక్కడికి వచ్చేయడం జరిగింది. అందుకని మీరు ఒకసారి, మీ పేరేంటి స్వామి? నా పేరు జనార్దనం అండి, ముడుంబై జనార్దనం. ఏ ఊరు నుంచి వచ్చారు? ఖమ్మం నుంచి వచ్చామమ్మా. ఖమ్మం నుంచి వచ్చారా? ఓకే, తెలంగాణ. తెలంగాణ. ఓకే ఓకే. ఖమ్మం నుంచి వచ్చాము. ఈ మధ్యనే 4 నెలలు అయింది. ఇక్కడ అంతా మీకు అలవాటు అయింది? బానే ఉందండి, అలవాటు బానే ఉందంట. ఇక్కడ బాగా తెలుగు వాళ్ళు వస్తుంటారండి? తెలుగు వాళ్ళు బాగా వస్తుంటారా? బాగా వస్తున్నారండి. అంటే రోజు వస్తారా లేకపోతే ఎలా? అంతకు ముందు కానీ మార్చిలో శంకుస్థాపన జరిగింది. శంకుస్థాపన అంతకు ముందు వరకు కిందన ఉండేది. ఆ తర్వాత ఇక్కడికి శంకుస్థాపన అయిన తర్వాత ఇక్కడ నెమ్మదిగా ఆలయం నిర్మాణం జరుగుతుంది. ఈ విధంగా క్రమక్రమంగా అభివృద్ధి చెందుతుంది. అంటే గురువారము ఎలా నిత్యం ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు అంటే ప్రతిరోజు 4 హారతులు ఉంటాయి. ప్రతిరోజు 6 గంటలకి ఆలయం తెరవబడుతుంది. తర్వాత సాయంత్రం 9 గంటల వరకు, రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. ఉదయం కాగడ హారతి, తర్వాత మధ్యాహ్న హారతి 12 గంటలకు ఉంటుంది. సాయంత్రం 6:30కి సంధ్యాహారతి, రాత్రి 8:30కి సేజ్ హారతి. రెగ్యులర్ గా జరిగేటువంటి కార్యక్రమం. ప్రతి గురువారం ఉదయం 7:30కి క్షీరాభిషేకం కూడా ఉంటుంది. ఉదయం 7:30కి క్షీరాభిషేకం ఉంటుంది. అలాగే ప్రతిరోజు కూడా గోత్రనామాలతో పూజ ఉంటుంది, అష్టోత్తర పూజ ఉంటుంది. 8:30కి కర్పూర హారతి. గురువారం నాడు, శనివారం నాడు సత్సంగం ఉంటుందండి. ఈ సత్సంగంలో అందరు కూడా చాలా మంది వస్తుంటారు. ఇవి వచ్చిన తర్వాత ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమంలో భజన ఉంటుంది, తర్వాత సేజారతి ఉంటుంది, మహాప్రసాదం ఉంటుంది. అంటే మామూలుగా చాలా మంది వాళ్ళ యొక్క వివాహ వేడుకలు కానీ, లేకపోతే పుట్టినరోజు వేడుకలు కానీ, వాటికి కానమ్మా వాళ్ళు మహాప్రసాదం పెట్టుకుంటుంటారు. అలాగే ఈ ప్రతి నెల చెల్లించేటువంటి 50,000 చెల్లిస్తుంటారు. మా గోత్రనామాలకి అష్టోత్తరానికి 50,000 షిల్లాంగులు చెల్లిస్తుంటారు. అయితే దాన్ని చెల్లించిన వాళ్ళకి ఏడాది తర్వాత ఏదో ఒక శనివారం వాళ్ళకి కూడా మహాప్రసాద వితరణ ఉంటుంది. అంటే ఒక శనివారం వాళ్ళకి భక్తులు నచ్చిన వాళ్ళ ఏదైతే డేట్ లో పెడతారు, వాళ్ళ పేరున, వాళ్ళ గోత్రనామాలతో. గురువారం సాయంత్రం 7:15
మామూలుగా ఇక్కడ పల్లకి సేవ ఉంటుంది, ప్రతి గురువారం పల్లకి సేవ ఉంటుంది. అంటే ఇక్కడ మరి పల్లకి అన్ని పల్లకి అన్ని బాబా గారు పల్లకి ఉన్నాయి, అన్ని ఉన్నాయి, చక్కగా పల్లకి సేవ జరుగుతుంది. తర్వాత 7:30 మామూలుగా సత్సంగం, భజన అవన్నీ ప్రారంభమవుతాయి. ఇప్పుడు కార్తీక మాసం కదా స్వామి, కార్తీక మాసంలో దీపాలు అవి పెడుతున్నామండి. ప్రతిరోజు 11 దీపాలు పెట్టడం జరుగుతుంది. మొన్న దీపావళి రోజుని 108 దీపాలు, తర్వాత ప్రసాదాలతోటి బాబా వారికి జరిగింది. ఆ విధంగా జరిగింది. తర్వాత మన కార్తీక పౌర్ణమి కూడా ప్రత్యేకంగా దీపాలంకరణ, ఈ ప్రతి దీపాలంకరణ, అలాగే చాలా మంది భక్తులు కూడా సంబంధించినటువంటి గీ అవన్నీ కూడా ఇస్తున్నారు అందరూ. ఆ విధంగా అభివృద్ధికి తోడ్పడుతూనే ఉన్నారు. ఇప్పుడు కార్తీక మాసం అవడంతో ఇక్కడ తులసి మొక్క దగ్గర, ఉసిరి మొక్క దగ్గర కూడా చక్కగా దీపాలు పెట్టుకుంటున్నారండి. ఉసిరికాయలతో దీపాలు చేసి అవి పెట్టారు, లేదంటే వరిపిండి దీపాలు పెడుతున్నారు, లేదంటే ప్రమిదల్లో దీపాలు, మట్టి ప్రమిదల దీపాలు కూడా పెడుతున్నారు. ఈ రకంగా బాబా గుడిలో ఏంటంటే మనకి కార్తీక పౌర్ణమి రోజు దీపాలు పెట్టినాం, తర్వాత ఏమో మళ్ళీ కార్తీక సాయి సత్య వ్రతాలు కానీ ఇలా అన్ని రకాలు కూడా ఎంతో అంటే ఎంతో అత్యంత వైభవంగా చేస్తారు. దీనికి భక్తులు కూడా కార్యక్రమం మొదలయ్యే టైంకి కొంచెం ముందుగా వచ్చి ఈ రకంగా ఏర్పాట్లు అయితే చేస్తారు. అలంకరణలో చేయడం కానీ, ఈ రకంగా లేదంటే కింద మహాప్రసాదం వండడంలో కానీ ఎంత సహాయం చేస్తారు వీళ్ళు భక్తులు. అలాగే కమిటీ మెంబర్స్ కూడా అందరూ కొంచెం ముందుగానే వచ్చి చాలా చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారండి. చూసారా, దీపాలు మొన్న తమలపాకుల్లో దీపాలు ఒత్తులు అవి వేసి పౌర్ణమి దీపాలకు ఏర్పాటు చేశారు. ఇలా సాయిబాబా మందిరంలో జరిగే ప్రతి కార్యక్రమానికి కూడా ఎంతో మంది భక్తులు హాజరవ్వడము, వారు చక్కగా అందులో పాల్గొనడం కూడా జరుగుతుందండి. ఇలా ప్రతి చిన్న పండగ మొదలుకొని పెద్ద పెద్ద పండుగలు అంటే సంక్రాంతి, తర్వాత దసరా, వినాయక చవితి సంబరాలు అన్ని బాగా చేస్తారు ఇక్కడ. బాబా గుళ్ళో ఇచ్చేటువంటి హారతులు అన్నిట్లోనూ, అలాగే పల్లకీ సేవలోనూ కూడా వచ్చిన భక్తులు అందరూ ఇన్వాల్వ్ అవుతారు, అందరూ పాల్గొనే అవకాశం అయితే ఇక్కడ ఉంటుందండి. ఈ విధంగా బాగా జరుగుతున్నాయి మా ఇక్కడ ఏంటంటే కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా నిర్వహిస్తారు. కమిటీ మెంబర్స్ ముఖ్యంగా ఏంటంటే వాళ్ళందరూ కూడా ఒక యూనిటీగా ఉండి చాలా చక్కగా చేయగలరు. నిజంగానండి, నేను ఒక 2 సంవత్సరాల కిందట వచ్చిన అప్పుడు ఆ టెంపుల్ కింద ఉండేది విగ్రహం. అది ఈ 2 years లో ఎంత డెవలప్ అయిందంటే అంత డెవలప్ అయింది. నిజంగా కమిటీ వాళ్ళు చాలా పూనుకుని చాలా చేస్తున్నారు. అంటే నేను ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఏంటంటే నా తరపున ఏం చెప్తున్నానంటే, ఈ ఆలయ నిర్మాణానికి కానీ అభివృద్ధికి కానీ వాళ్ళు ఏదో ఒక సలహా కూడా, అది కూడా మనకు ఒక సహాయం అవుతుంది. ఒక సలహా, ఒక ఏదైనా సహాయం కానీ ఏదైనా సరే మీరు, నేను కాంటాక్ట్ నెంబర్ నేను డిస్ప్లే చేస్తాను, వాళ్ళని సంప్రదించి ఎవరైనా సరే, ఎందుకంటే వీళ్ళు చేసే పని నేను చెప్తున్నానండి, వీళ్ళు ఇక్కడ డొనేషన్స్ కలెక్ట్ చేసి ఆలయ నిర్మాణం అభివృద్ధికి చేస్తుంటారు. అదే కాకుండా ఇక్కడ లోకల్ పీపుల్కి వీళ్ళు ఏదో ఒక రూపంలో అటు బట్టలు కానీ, లేదంటే గ్రాసరీస్, వాళ్ళు తినే ఫుడ్, లేదంటే వాళ్ళకి కొంచెం డబ్బుల రూపం నుంచి చదివించడం, అలాంటి మంచి మంచి పనులు చాలా చేస్తుంటారు. వీళ్ళు ఏంటంటే ఎక్కడో ఆఫ్రికాలో మన ఇండియన్ ట్రెడిషన్ని, కల్చర్ని అంటే అందరికీ తెలియడంతో పాటుగా ఇక్కడ వాళ్ళకి కూడా తెలియజేసేలా చేస్తున్నారు. ఎలాగంటే ఇప్పుడు వీళ్ళు డొనేషన్స్ ఇస్తారు, వాళ్ళు ఏం అడుగుతారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని అడుగుతారు. అప్పుడు మన టెంపుల్ గురించి, మన కల్చర్ గురించి చెప్పడంతో ఇక్కడ ఆఫ్రికన్స్ కూడా మన ఇండియన్ కల్చర్ని వాళ్ళు నేర్చుకుంటున్నారు. నేను గమనించింది ఏంటంటే, ఇప్పుడు మేము రోడ్డు మీద వస్తుంటాం అనుకోండి, ఈ సాయిబాబా మందిరం సరౌండింగ్స్లో ఉన్న పీపుల్ మనల్ని విష్ చేసేది సాయిరామ్ అని పిలుస్తున్నారు. స్వామినారాయణ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఆ సరౌండింగ్ పీపుల్ జై స్వామినారాయణ అని విష్ చేస్తున్నారు మనల్ని, ఏదో హాయ్ అనో హలో అనో చెప్పట్లేదు. అలాగే బాలాజీ టెంపుల్ దగ్గర అక్కడ ఉండేటువంటి పీపుల్, ఉగాండన్ పీపుల్, గోవిందా జై బాలాజీ అని విష్ చేస్తున్నారు. అంటే వాళ్ళు మన కల్చర్ని తెలుసుకుంటున్నారు. అలా మన కల్చర్ని, మన ట్రెడిషన్ని, ఇండియన్ ట్రెడిషన్ని ఇక్కడ వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఇంకా మీలో ఎవరైనా సరే ఇంత మంచి మంచి పనులు చేస్తున్నటువంటి ఈ కమిటీకి, ఈ ఆలయ అభివృద్ధికి కానీ మీరు ఇచ్చే ఒక సలహా కూడా ఒక సహాయం అవుతుంది. లేదు ధన రూపంలో చేయించేదినా సరే ఎవరైనా సరే ముందుకు రావచ్చు. మీరు అనుకోవచ్చు చిన్న సహాయమే కదా అని చెప్పి ఎవరు అనుకోవద్దండి. చిన్న చిన్న నీటి బిందువులు కలిస్తేనే కదండి ఒక సముద్రం అవుతుంది. అలాగే మీరు ఇచ్చే ఒక సలహా కూడా ఒక ఎంతో వాల్యుబుల్ ఏనండి. ఆ కాంటాక్ట్ నెంబర్ని మీరు అందరూ కూడా ఎవరైనా సరే ముందుకు వచ్చి, ఎందుకంటే ఇప్పుడు మీకు
మాకు ఉండడానికి అకామిడేషన్ అంతా కల్పిస్తున్నారు. ఇక్కడ ఇల్లు కట్టుతున్నారు మాకు మంచిది. అలాగే మాకు సంబంధించిన ఫుడ్ కు సంబంధించి అన్ని కూడా వాళ్ళే కల్పిస్తున్నారు. మెయింటెనెన్స్ చేయాలంటే కూడా మరి ఇప్పుడు ఇంకొక మేనేజర్ గారు కూడా ఉన్నారు కదండి, మీతో పాటు ఇంకొక మేనేజర్ గారు కూడా ఉన్నాడు. ఆయన కన్స్ట్రక్షన్ వాళ్ళు ఉంటున్నారు. మరి గురువారం శనివారం పౌర్ణమి రోజు భక్తులకి భోజనాలని ఇవన్నీ అయ్యే ఖర్చుని ఇవన్నీ కూడా చూస్తున్నారు. కాబట్టి ఎవరైనా సరే ఈ అన్నిటి నిర్మాణానికి కానీ ఇప్పుడు ఇంకా కింద నేను చూపిస్తాను నిర్మాణం ఎలా జరుగుతున్నదో. ఇంకా హౌసెస్ అవన్నీ కడుతున్నట్టున్నారు. చావడి అండి. గుడి వాతావరణం మాత్రం ఎంత ప్రశాంతంగా చుట్టూరా హాయిగా ఉంది, పీస్ఫుల్ క్లైమేట్. ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి, ఇంకా ఇసుకలు ఇటుకలు అన్ని ఉన్నాయి. చూసారా ఏం కడుతున్నారు. ఇప్పుడు అలంకరణ ఇప్పుడు చేస్తారా స్వామి? ఓకే పర్వాలేదు. ఇప్పుడు అలంకరణ చేసుకోవాలంటే అక్కడ అయ్యాక ఇక్కడికి వచ్చి అలంకరణ చేసుకుంటారు. అంటే తెలుగు అందరికి రాదు కాబట్టి ఎవరు ఇచ్చినా ఇబ్బంది పడుకోకుండా స్వామి. ఓకే చాలా పుస్తకాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చి అలాగా చదువుకునే వాళ్ళు ఉన్నారా? వస్తుంటారా? చాలా కలెక్ట్ చేశారుగా, కలెక్షన్ చాలా ఎక్కువ ఉంది. తీసుకొచ్చి పెడుతున్నారు అంతే కదండి. అందరూ అన్ని కొనుక్కుని ఇంట్లో ఉంచుకోలేరు. అలాంటి వాళ్ళకి ఇక్కడ మంచి సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఇక్కడికి వచ్చి చదువుకోవడం అన్నది. సాయి కోటి కూడా చాలా మంది పుస్తకాలు రాస్తున్నారు. సాయి కోటి అని సాయి కోటిని రాసిస్తున్నారు అందరూ. ఇప్పుడు మరి అంటే ఏం చేస్తారు స్వామి మొత్తం ఈ పుస్తకాలని? మొన్న మేము ఏం చేసామంటే ఇక్కడ ఈ సమాధి గదిలో జరిగింది కదా, ఈ సమాధిలో మామూలుగా పేర్చాము. దాంట్లో పేర్చి రాయపట్టి సమాధి. అలాగే ఇవి కొంతమంది తీసుకుని వెళ్ళి కలెక్ట్ చేసి వెళ్ళి ఇండియా వెళ్ళినప్పుడు కొంతమంది షిరిడీలో ఇస్తున్నారా? నిజంగా సేవ చాలా ఇదేనా స్వామి పల్లకి సేవ? లేకపోతే భక్తులు అందరూ కూడా పాల్గొని పల్లకి సేవలో మోసి చక్కగా భక్తులందరూ ఎవరు వస్తే వాళ్ళందరూ ఈ ఆలయ ప్రాంగణం చుట్టూ 3 సార్లు తిరుగుతారు. ముందు అక్కడ ఉంచిన తర్వాత ఆ బాబా గారి పాదాలు కూడా దీంట్లో పెడతాం. దాంట్లో పెట్టేసి ఓకే స్వామి. ఈ స్వామి వినాయకుడు, దత్తాత్రేయుడు, ఆంజనేయ స్వామి. ఇంకా ఇప్పుడు పౌర్ణమికి కూడా మన కార్యక్రమాలు జరిగాయి కదండి. అంటే కార్తీక పౌర్ణమి చేస్తారా? పౌర్ణమి ప్రతి పౌర్ణమి రోజున అలాగే మధ్యాహ్నం 11 గంటలకి సామూహిక విష్ణు సహస్రనామ కార్యక్రమం జరుగుతుంది ప్రతి పౌర్ణమికి. ప్రతి పౌర్ణమికి అందరూ కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ చాలా మంది వచ్చి చక్కగా అందరూ కూర్చొని చక్కగా 11:30కి అందరూ చదువుతున్నారు. అది అయిన తర్వాత పౌర్ణమి రోజున కూడా మహాప్రసాదం అందరికి లంచ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే సాయంత్రం ఇక్కడ డిన్నర్ ఏర్పాటు జరిగింది. అలాగే సాయంత్రం ఏమవుతుంది 7:30 శ్రీ షిరిడి సాయి సత్యవ్రతం చేస్తున్నారు. ప్రతి పౌర్ణమికి షిరిడి సాయి సత్యవ్రతం ప్రతి పౌర్ణమికి చేస్తారు. ఎంత మంచి పనులు చేస్తారు. అయితే ఈ పౌర్ణమి చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ఎవరు కూడా ఏవి తెచ్చుకోగల పూజా సామాగ్రి అంతా కూడా ఇక్కడ ఇవ్వబడుతుంది. వాళ్ళందరికి కూడా ఇస్తున్నారు. చక్కగా అందరూ వచ్చి దంపతులు వచ్చి ఇక్కడ కూర్చుని ప్రదానం చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే కావాల్సింది ముఖ్యంగా మనకి ఏంటంటే శ్రద్ధ ఉండాలి, సబూరి ఉండాలి. ఆ రెండు ముఖ్యంగా ఉన్నట్లయితే మనకి ఇది బాబా గారి యొక్క అనుగ్రహం కంపల్సరిగా మనం. అందువల్ల అందరూ కూడా నాకైతే చాలా నచ్చింది. ఎందుకంటే నేను ఎప్పుడో షిరిడీలో అనుకున్నటువంటి 12 సంవత్సరాల క్రితం మా మామయ్య గారు షిరిడీ తీసుకెళ్ళినప్పుడు అప్పుడు అనుకున్నటువంటి ఇది సేవ చేయాలని, మరి ఈ రూపంలో భాగ్య రూపంలో నాకు కల్పించాడు దేవుడు ఏదో చేయడానికి. షిరిడి అది అక్కడ కుదరకపోతే, ఎందుకంటే షిరిడీలో అంటే పెద్ద ఇది కాబట్టి అంతే కదండి. ఎక్కడ తెలంగాణ, ఎక్కడ ఉగాండా, ఎక్కడ దేశం అది ఖండాలు దాటి వచ్చినా కూడా బాబా వారి సేవ కానీ మరి విష్ణు సహస్రనామాలు, కార్తీక పౌర్ణమి పూజలు ఇలా అంతా మన ట్రెడిషన్ ని తీసుకొస్తున్నారు. అన్ని చోట్లకి కూడా చక్కగా మీరు అంతా స్ప్రెడ్ చేసి ఇక్కడ కూడా ఏది మర్చిపోకుండా చేయడం అన్నది నిజంగా సాయిబాబా అనుగ్రహం. నిజంగా మాకు మరి మా భక్తుల కోసం ఏదైనా ఒక్క భజన, ఒక్క 2 లైన్లు ఏమన్నా మీరు వినిపిస్తారండి? గురువారం మామూలుగా శనివారం నాడు భజన కార్యక్రమం ఉంటుంది. భజనలో అందరూ కూడా చాలా చక్కగా అందరూ భజన బాగా చేస్తున్నారు ఇక్కడ. అలాగే మీకోసం ఒక భజన
మానస భజరే గురు చరణం తత్పర భవ సాగర తరణం మానస భజరే గురు చరణం తత్పర భవ సాగర తరణం గురు మహారాజ్ గురు జై జై సాయినాథ సద్గురు జై జై మానస భజరే గురు చరణం తత్పర భవ సాగర తరణం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమః అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివోం ఓంకారం భవ ఓంకారం భవ ఓంకారం భవ ఓం నమో బాబా మానస భజరే గురు చరణం తత్పర భవ సాగర తరణం మానస భజరే గురు చరణం తత్పర భవ సాగర తరణం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. చాలా సంతోషం స్వామి, మీరేమో అర్చన చేస్తున్నారు కానీ మరి మేము అడగంగానే ఇలా మీరు చెప్పడం చాలా సంతోషం. ఎన్నో విషయాలను చెప్పారు. గురువారం శనివారం సత్సంగం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా చక్కగా అందరూ పాల్గొని కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని ఆ విధంగా మీ యొక్క కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క కూడా బాబా యొక్క అనుగ్రహాన్ని పొంది చక్కగా తప్పకుండా స్వామి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగి రాజ పరబ్రహ్మం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సో మనం వస్తూ అటు వచ్చింది కదా, ఈసారి మెట్ల నుంచి కింద తిరుగుతాను. ఇలా రెండు వైపులా కూడా మనకి పైకి వచ్చేదానికైతే ఇది దునిలోక దుని ఇక్కడ ఓం శ్రీ సాయిరామ్. ఇది కూడా ఈ మధ్యనే కన్స్ట్రక్షన్ చేశారు కదా ఇక్కడ, మొన్న మార్చి నెలలో పెట్టినట్టున్నారు ఇక్కడ కన్స్ట్రక్షన్. గురు పౌర్ణమి రోజు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశారు. ఈ దునిని కూడా ఇది వంటశాల. ఇది గురువారం శనివారం మహాప్రసాదం వండుతారు కదా, వండినప్పుడు ఇలా పెద్ద పెద్ద ఈ స్టవ్లు ఇవన్నీ ఇక్కడ యూజ్ చేస్తారండి. ఇక్కడే వంటలు అవి చేస్తారు. మిగిలిన రోజుల్లో మరి స్వామివారు అక్కడ మేనేజర్ గారు వాళ్ళు ఉండడానికి వాళ్ళు చేసుకునేకి వాడతారు. హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. వాట్స్ యువర్ నేమ్? Gloria. Java leko. When we are wishing you in your language, you are supposed to wish to me Sairam. Tell me. Join your hands. No, you leave it first. Join your hands. Sairam. 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 So when someone will enter into temple, you are supposed to say Sairam. Okay, okay. Tell me again, please. You are saying Sairam. Good. బాగున్నారా? ఇప్పుడు వెడ్డింగ్ హాల్ కింద మార్చారు. ఇక్కడ మేనేజర్ గారు ఉన్నారు. ఒకసారి ఈ వీరితో కూడా మాట్లాడదాం రండి ఒకసారి. నమస్తే అండి, బాగున్నారండి? ఓకే. ఇది వరకు మనకి బాబా విగ్రహం అవి కింద ఉండేది కదండి గుడి. ముందు కింద టెంపుల్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత పైకి షిఫ్ట్ చేసాం. కన్స్ట్రక్షన్ మనకి ఎప్పుడు జరిగిందండి? పైన శంకుస్థాపన ఓపెనింగ్ అది ఏప్రిల్లో జరిగింది. అంతవరకు కింద ఉండేది. ఇప్పుడు ఇక్కడ దీన్ని గొడౌన్ కింద పెట్టారా ఏంటి? సైడ్ స్టోర్ రూమ్, వన్ సైడ్ ఆఫీస్. ఓకే ఓకే. ఈ మరి సిమెంట్ బస్తాలు అవి ఇంకా ఏం కడుతున్నారు? ఇక్కడ అంతా ప్లేన్ ఫ్రంట్ సైడ్ కడుతున్నారా? రూమ్స్ అంటే ఇప్పుడు పూజారి గారికి, మీ మేనేజర్ గారికి, మీరు ఉండే వాళ్ళకి అక్కడ ఇల్లు కడుతున్నారా? ఓహో. అంటే అలా అడగచ్చో లేదో మాకు తెలియదండి. మరి దీనికి అంతా ఫండ్స్ అలా ఎలాగ వస్తున్నాయి మరి?
ఫండ్స్ ఇస్తున్నారు. ఫండ్స్ వస్తాయి. దాన్ని బట్టి నేను ఆల్రెడీ చెప్పాను కదండి, వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా నిర్మాణానికి ఏదైనా సరే మీ సహాయం, ఒక సలహా అయినా సరే పర్వాలేదని కింద కాంటాక్ట్ నెంబర్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి. ఇగో ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే అవుతున్నాయి. ఇక్కడ వీళ్ళు ఆలయంలో ఈ మేనేజర్ గారు వాళ్ళ ఫ్యామిలీ కానీ, పూజారి వారి ఫ్యామిలీ కానీ, వీళ్ళందరూ ఉండడానికి ఇంకా అక్కడ రూమ్స్ అవన్నీ కడుతున్నారు. ఇది కూడా రీసెంట్ గానే డైనింగ్ హాల్ చేశారు కదండి, ఈ టైల్స్ అవన్నీ వేశారు. ఇది వరకు ఉండేవి కాదు ఇక్కడ కదా, మామూలుగా ఫ్లోర్ ఉండేది, ప్లేన్ ఫ్లోర్ ఉండేది. ఇప్పుడు ఇది డైనింగ్ హాల్ కింద యూజ్ చేస్తున్నారు. అంటే మనకి గురువారం, శనివారం, పౌర్ణమి రోజు మహాప్రసాదం ఉన్నప్పుడు పైన దర్శనం అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి భోజనం చేస్తారు. మహాప్రసాదం చేసుకుంది కదా, అది చాలా సంతోషం. అయితే కింద ఫ్రంట్ రూమ్స్ కడుతున్నారు. అయితే అవుతున్నదండి కన్స్ట్రక్షన్ గోయిందని. ఓకే ఓకే, సరేనండి. ఇలా డైనింగ్ హాల్ చూసారండి ఎంత స్పేషియస్ గా ఉందో, చాలా చాలా ఓకే. మొన్న బతుకమ్మలకు కూడా మొత్తం ఇక్కడే కదండి బతుకమ్మలు ఆడారు కదా, ఈ హాల్లో చేశారు బతుకమ్మలు. నేను వచ్చాను అప్పుడు, అది ఎందుకంటే చాలా విశాలంగా ఉంది. దీని చుట్టూరానే ఇక్కడ బతుకమ్మలు పెట్టాము, దీని చుట్టూరే మొత్తం బతుకమ్మలు పేర్చి చాలా చక్కగా చేసాము. ఆడబడుచులు అందరం కూడా ఆడాము ఇక్కడికి వచ్చి బతుకమ్మలు. అయ్యా సాయిరామ్ అండి. ఈ కంటైనర్ లో బాబావారి సామాన్లు అవన్నీ ఉంటాయి. ఇక్కడ ఇల్లు కడుతున్నారు, ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. దానికి తగ్గ మెటీరియల్ అంతా ఇంకా ఇసుకలు, రాళ్ళు అవన్నీ ఉన్నాయి. మెటీరియల్ వర్క్స్ మొత్తం వర్క్స్ అయితే, కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే అవుతున్నాయి. ఇవన్నీ కూడా మొన్న కట్టినవే. ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నానండి. మరి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు నమస్తే. ఓం సాయిరామ్.